ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం. నిజంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా? 3 నెలల పసిపాప నుండి 30 ఏళ్లున్న అమ్మాయి వరకు అతి దారుణంగా రేప్ చేసి చంపేస్తున్న ఈ భారతదేశానిక స్వతంత్రం వచ్చింది. ఓపెన్గా డ్రగ్స్, గంజాయి దందా చేస్తూ, ఆడపిల్లలను కిడ్నాప్ చేసి వేరే దేశానికి అమ్మేస్తూ, ఇంకోవైపు నడి రోడ్ల మీద మర్డర్లు చేస్తున్న వాళ్ళని ఏం చేయలేకపోగా 4 రోజుల్లో ఆ న్యూస్ని కప్పెట్టేస్తున్న డిపార్ట్మెంట్లు, గవర్నమెంట్ ఉన్న ఈ దేశానిక స్వతంత్రం వచ్చింది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన లేడీ రెజ్లర్ వినేష్ ఫోగాట్ను పోలీసులు కుక్కల ఈడ్చుకెళ్లిన ఈ దేశానిక స్వతంత్రం వచ్చింది. న్యాయస్థానం అని పిలువబడే కోర్టు ఇక్కడ లంచాల సంచి. పేద ధనిక తేడా లేదు, పాపం పుణ్యం అసలే లేదు. లక్షలు కోట్లు కుమ్మరిస్తే గానీ పని చేయని ఈ దేశానిక స్వతంత్రం వచ్చింది. ధనిక దేశాలకు కూడా జింకకుండా స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్న ప్రధాని ఉన్న ఈ దేశంలోనే మణిపూర్ రాష్ట్రంలో ఒక అమ్మాయిని ఊరు మొత్తం బట్టలు లేకుండా ఊరేగించి అతి దారుణంగా ఊరు మొత్తం కలిసి రేప్ చేసినప్పుడు ఎంతోమంది పోలీసులు, ఆర్మీ వాళ్ళు ఉన్న ఏం చేయలేని దీనస్థితిలో ఉన్న ఈ దేశానిక స్వతంత్రం వచ్చింది. దేశంలో సమస్యలను పక్కన పెట్టి పర్సనల్ విషయాల్లో కొట్టుకు చస్తున్న పొలిటీషియన్స్ ఉన్న ఈ దేశంలోన స్వతంత్రం వచ్చింది. ఇవన్నిటిని ప్రశ్నించాల్సిన మీడియా హీరోయిన్కి దగ్గొచ్చింది, హీరోకు పిత్తచ్చింది అని సెలబ్రిటీల ముడ్లు పట్టుకొని తిరుగుతున్న ఈ దేశానిక స్వతంత్రం వచ్చింది. ఇక్కడ ప్రశ్నిస్తే డబ్బులు పడిస్తారు, ఎదిరిస్తే జైల్లో వేస్తారు, పోరాడితే ప్రాణం తీస్తారు. అయినా ఇక్కడ ప్రశ్నించే గొంతుకలు ఎన్నో తెగి ఈ దేశం రక్తంతో స్నానమాడింది కదా. నిజంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటారా? ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. ఇలానే ఉంటే భారతదేశం మరో బంగ్లాదేశో లేదా యుక్రెయినో అవుతుంది. మళ్ళీ స్వతంత్ర పోరాటాలు జరిగే రోజులు వస్తాయేమో అని భయమేస్తుంది. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. జై హింద్, జై భారత్.